ఒకసారి ఒక ధనవంతుడు ప్రతిరోజూ శివుడికి భారీ పూజను చేసేవాడు. పెద్ద నైవేద్యం, పెద్ద అలంకారం, పెద్ద హారతి. కాని ఆలయం బయట ఒక వృద్ధ భిక్షువు ప్రతిరోజూ కూర్చుని ఉండేవాడు. ఒకరోజు ఆ భిక్షువు ఆ ధనవంతుడిని అడిగాడు, కొంచెం అన్నం ఇస్తావా? ధనవంతుడు కోపంగా అన్నాడు, ఇది శివాలయం, ఇక్కడ భిక్ష అడగకు. అదే రాత్రి ఆ ధనవంతుడికి కల వచ్చింది. శివుడు ప్రత్యక్షమై ఒక్కటే అన్నాడు, నాకిచ్చిన పూజ కన్నా నాకు అడిగిన ఆకలి పెద్దది. మరుసటి రోజునుంచి ఆ ధనవంతుడు మారిపోయాడు. అప్పుడు అతనికి అర్థమైంది, శివుడు గర్భగుడిలో మాత్రమే ఉండడు, అడిగే చేతిలో కూడా ఉంటాడు.